హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను బిగ్ బాస్ సీజన్ 8 ఎస్టర్డే సో జస్ట్ చూసింటారు. కొన్ని హైలైట్ పాయింట్స్, కొన్ని డౌట్స్, నాకు వచ్చిన డౌట్స్ మీరు షేర్ చేయడానికి చెప్తున్నాను. సో నేను జరిగిన ఓవరాల్ బిగ్ బాస్ సీజన్ 8లో కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్ వచ్చింది, కొంచెం కష్టంగా, కొంచెం కామెడీగా అనిపించింది. కామెడీగా అంటే నథింగ్ బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ సరి రాయలేదు కంటెస్టెంట్స్ గేమ్లో. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, గేమ్ ఫన్నీగా అనిపించింది. తర్వాత సాక్స్, లాస్ట్ గేమ్ సాక్స్ గురించి ఒక గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఆ గేమ్ లో పేర్నని సంచాలకగా పెట్టారు. ఆ పేర్న సంచాలకగా ఫెయిల్ అయిపోయింది ఓవరాల్ గా. ఎందుకంటే సంచాలక అంటే ఒకటే డెసిషన్స్, ఫైన్ డెసిషన్స్. మిగతా హౌస్ మేట్స్ వచ్చి చెప్పడం వల్ల తను ఇన్ఫ్లేట్ అయ్యి వాళ్ళు చెప్పిన ఫేవర్ చేసినట్టు సంచాలక చేసింది. అది విధానం తప్పు, ప్రణీత చేసింది. సో ఓవరాల్ గా నిఖిల్ తర్వాత ఎస్బి టీం చెరో 50 గెలుచుకున్నారు. అలా గేమ్ అయిపోయింది. గేమ్ లో ఎందుకంటే పేర్న సంచాలకంగా చేయాల, కంట్రోల్ తప్పి బీపీ వచ్చినట్టు యాక్టింగ్ చేసింది. అలాంటివి చేసింది, సంచాలకంగా ఫెయిల్ అయిపోయింది అని నా ఉద్దేశం. సో మీకు ఎలా నచ్చింది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ఓవరాల్ చూసుకుంటే బాగా వర్క్ చేశారు. ప్రయాణని యష్మి వాళ్ళు బాగా వర్క్ చేసి అదేంతో డాన్స్ చేసుకుంటూ ఒకరిని ఇన్సల్ట్ చేసినట్టుగా చేశారు. సో ఆ విధానం తప్పు బిగ్ బాస్ లో. నిన్న ఓవరాల్ గేమ్ అయితే నిఖిల్ బాగా ఆడాడు. తర్వాత మిగతా కంటెస్టెంట్స్ గట్టిగా పోటీ ఇచ్చారు. నవీ బాగానే ఆడాడు. బట్ అంత ఆడినా కూడా లాస్ట్ కి సంచాలక కాంపిటీషన్ వల్ల తన గేమ్ ఓడిపోయాడు. సో ఓవరాల్ చూసుకుంటే గేమ్ పరంగా బాగా హుషారుగా ఆడారు అందరూ కలిసి. కట్ ఆదిత్య ఓం గారు, రాజశేఖర్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. సోనియా, అసలు వీళ్ళు ఎవరు ఆడట్లా, సైలెంట్ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినా ఈక్వెన్ తీసుకుని ఆడాలి. అదే బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ గా తెలుస్తుంది. సో ఓవరాల్ చూస్తే కొంచెం పర్లే అనిపించింది నేను జరిగిన షో అయితే. కంటెస్టెంట్స్ ఆడిన పర్ఫార్మెన్స్ బట్టి కంప్లీట్ ఓటింగ్, ఆల్రెడీ ఓటింగ్ జరిగిపోయింది కదా, ఇంకా 1-2 days లో ఓటింగ్ రివ్యూస్ వచ్చేస్తాయి. ఈసారి వీకెండ్ నామినేషన్స్ ఎవరైనా చాలా టైట్ గా తిరుగుతుంది. దాదాపు ఫస్ట్ అయితే అందరూ బాగా నిఖిల్ టాప్ లో ఓటింగ్ లో ఉన్నాడు. తర్వాత లాస్ట్ లో వచ్చి ఆర్జే సూర్య గారు, ఆర్జే శేఖర్ గారు, తర్వాత ఆదిత్య ఓం గారు, చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. యాక్చువల్ గా ఈ వీక్ నామినేషన్లు ఉంటే ప్రణీత వెళ్ళిపోయేది ఎలిమినేషన్ అయ్యి, కానీ ప్రణీతని షేర్ చేసింది యష్మి. సో నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ ప్రణీత వెళ్ళిపోతుంది. కానీ ఫవర్క్ చేస్తున్నారు యష్మి అయితే చాలా ఓవర్ గా ఫవర్క్ చేస్తుంది మిగతా కంటెస్టెంట్స్ ని. అది చేయడం తప్పనిపిస్తుంది. సో నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.